ఆపో మంత్రి గారు, పక్కన పెట్టండి. మొదలు పెట్టారా? హోమానికి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు లెటర్లో మిమ్మల్ని కలుస్తానే. అవన్నీ తర్వాత చూసుకుందాం, పక్కన పెట్టి డాక్యుమెంట్స్ తీయండి. డాక్యుమెంట్సా? ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నాకా నీకా బైక్? బైక్ కి. బైక్ అయితే ఇదిగో. ఆర్సీ బుక్. ఆర్సీ బుక్ అయితే ఇదిగో. రోడ్ ట్యాక్స్. రోడ్డే లేదు, ట్యాక్స్ అడుగుతున్నారు, ఇదిగో. ఏంటి మంత్రి గారు నెంబర్ ప్లేట్ మార్చకుండా బండి నడుపుతున్నారు? ఇదిగో వి ఛానల్ లా చూపిస్తున్నారు. అవును, మీరు అనుకున్నప్పుడల్లా రంగులు మారుస్తూ ఉంటారు, అందుకనే పసుపు ఒకటి, తెలుపు ఒకటి, నలుపు ఒకటి రాయించి ఉంచాను, తీసుకోండి. మీరు ఇదే కలర్ అని చెప్పి ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో అప్పుడే నేను కూడా రాయించి ముందు ఒకటి వెనకొకటి ఫిక్స్ చేస్తాను. లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఇదిగోండి, చూసుకోండి. ఏంటి మంత్రి గారు ఫోటోలో జడాముడి లేదేంటి? అది చదువుకునేటప్పుడు తీసుకున్న ఫోటో, అందుకని దాంట్లో ముడి లేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కదా అని ఆ రోజు నేను ప్యాంట్ కూడా వేసుకోకుండా వెళ్లి కూర్చుని తీసుకున్నాను. అది మీకు అవసరమా? ఈ పంతులు గారు ఎలా పడగొట్టాలి? 8 వేయడం తెలుసా? ఓ బైక్ తో వేయడం తెలుసా అని అడుగుతున్నాను. బైక్ తో వేయడం రాకపోతే లైసెన్స్ ఇస్తారా? అయితే 7 వెయ్యి. 7 వెయ్యాలా? దొరికాడు పంతులు. మేట కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఓకే సార్, మీరు వెనకాల కూర్చోండి, 7:30 వేసి చూపిస్తా. 7:30 ఎలా వేస్తావు? మీరు కూర్చోండి, వేసి చూపిస్తా. కూర్చోండి. మీకు ఏళ్ళనాడు శని ప్రారంభమయ్యింది, భగవంతుడు తలుచుకోండి. ఎలా ఉన్నాయి రౌండ్స్? ఇది 3వ రౌండ్, ఇది 4వ రౌండ్. ఏళ్ళనాడు శని ప్రారంభమైంది, పూర్తయిన తర్వాత నేనే పరిహారం చేస్తాను. అది పంతులు నిన్ను నెంబర్ పెట్టి అడిగినందుకు నాకు నేమ్ ప్లేట్ కూడా లేకుండా చేసావయ్యా. అదే ఒరిజినల్ 7:30. ఇక్కడ ఉన్న లెఫ్ట్ హ్యాండ్ ఏదయ్యా? టర్నింగ్ లో కట్టే కింద పడింది, దాన్ని నువ్వు తీసుకోలేదా? ఏంటయ్యా అంత ఈజీగా చెప్తున్నావు? నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఏమిటే ఇది? డ్రీమ్ సీన్ లో వచ్చినట్టుగా చాలా స్లోగా వేస్తున్నావు. దీనికి మాత్రం తక్కువ లేదు. జుట్టు కత్తిరించుకోమంటే వింటున్నారా? ఊరుకోవే, 2009 లో ఇదే ఫ్యాషన్. అప్పుడు మన హీరో మహేష్ బాబు కూడా ఇదే స్టైల్లో ఉంటాడు. అది మాత్రమే కాదే, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఇలా సిగబెట్టుకోవాలని ఒక ధర్మం అంటూ ఉంది కదా. అదైనా సరిగా చేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా గొడవ పెట్టుకుని వస్తున్నారు. ఏం చేయమంటావే? పోయిన వారం నేను పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు తాళి తీసి ఇచ్చేటప్పుడే పెళ్లి కొడుకు ముఖాన్ని క్లోజ్ షాట్ లో చూశాను. షాక్ అయిపోయాను. ఆ బడవారాస్కలకి పోయిన నెలలో నేనే దగ్గరుండి పెళ్లి జరిపించాను. వచ్చేసింది చూడు నాకు టెన్షన్. హోమగుండంలోంచి ఒక ఇటుకరాయి తీసుకుని, ఏరా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావని వాడి మొహం మీద పెళ్లిలో ఒకటి పెట్టాను. అంతే, బొడబడా రక్తం కారింది. తర్వాత ఆగిందనుకో. ఏంటి రక్తమా? లేదే, పెళ్ళే ఆగిపోయింది. చాలు చాలు, ఈ రోజు చేసే గణపతి హోమం అయినా ఆటంకం లేకుండా చేసిరండి. నువ్వు జుట్టుకు ముడివేయవే, నేను కుమ్మేసి వస్తాను. ఇంచారులే, వెళ్ళండి. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు జాతి మనది. ఏంటండి ఎవరు వీళ్ళంతా? ఏమిటి వీళ్ళ? పిల్లలే, పాపం అలసిపోయి వచ్చారు, భోజనం వడ్డించు. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏంటి అపచారం? ఏంటది? తాతగారు 4 పీక్కుంటున్నారు, స్ట్రోకా? వాకండి, కాకులకి అన్నం పెడుతున్నారు. ఓ, కాకులకు పెడతారు గాని వీళ్ళకు పెట్టరా? కాకులు మన పితృదేవతలు, తాతము తాతల అంటే సాదా కాకి మీ గ్రాండ్ ఫాదరా? బొంత కాకి మీ గ్రేట్ గ్రాండ్ ఫాదరా? ఎవరి దగ్గర వదులుతున్నారు రీలు? శాస్త్రాన్ని అవమానించకరా చెన్నాలుడా. క్షమించండి తాతగారు, కాకి ఎక్కడైనా దొంగిలించో ఏరుకునో కడుపు నింపుకుంటుంది. అంతేకాకుండా వాటిని కాపాడడానికి బ్లూ క్రాస్ కూడా ఉంది. కానీ ఇలాంటి అనాథలకు, చదువులేని వాళ్లకు జ్ఞానం ఇవ్వడానికి మనలాంటి వైట్ క్రాస్ మాత్రమే ఉంది. తాత, మీరు కాకి పెట్టే ఫుడ్ వల్ల నాయకులంతా ఎంత డిస్టర్బ్ అవుతున్నారో తెలుసా? ఏమిట్రా నువ్వు అనేది? అవును, మీ దగ్గర సాంబార్ అన్నం తిని బయలుదేరుతోంది. ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి లబ్బిపేటలో పాసిపోయిన మసాలా వడ తింటోంది. అక్కడి నుంచి యూ టర్న్ చేసి బాయ్కోట్లో మటన్ పీస్ కూడా తింటోంది. అన్నీ కలిసి దాని కడుపులో గందరగోళం చేసి చివరికి ఈ కాకి వెళ్లి ఏ నాయకుడి తల మీద కూర్చుని ఈ విధంగా కక్క వెళ్ళిపోతుంది. భువనా, ఏమిటే ఇది? చేతిలో దండేమిటి? స్వామి వేసిన దండ బామ్మ. ఏమిటి? లేదు, స్వామికి వేసిన దండ. స్వామికి వేసిన దండ తీసుకెళ్లి భద్రంగా మీకు తగిలించు. సరే బామ్మ. ఏమిటది? మీరు మాత్రం ఎందుకలా విడిగా నిలబడ్డారు? ఇలా రండి. వారు వేరే వర్ణం రా. అందరూ ఏకవర్ణం కావాలని పిలుస్తున్నాను. వాళ్ళు వేరే వర్ణం రా. రే, వర్ణం అనేది జెండాలో మాత్రమే ఉండాలిరా, జనాల మనసుల్లో ఉండకూడదురా. వాళ్ళు వేరే జాతిరా.
వాళ్ళు వాళ్ళు అంటున్నావే, వాళ్ళు ఎవర్రా? ఈ రోడ్డు వేసింది వాళ్ళు, మీ ఇళ్లు కట్టింది వాళ్ళు, ఓట్లు వేసేది వాళ్ళు, మీ బట్టలు ఉతికేది వాళ్ళు, దమ్ము పట్టి డ్రైనేజీలో దిగి శుభ్రం చేసేది వాళ్ళు, బియ్యం గోధుమ రవ్వ ఇవన్నీ పండించేది వాళ్ళు. మొత్తానికి వాళ్ళనే వాళ్లే, లేకపోతే మన నోట్లోకి వెళ్ళవరా వేళ్ళు. ఏంటయ్యా చాక్లెట్ దొరుకుతుంది అనుకుంటే అది చెడగొట్టావే. అరే అమ్మాయి కూడా ఎంత దూరం మాట్లాడింది మీకోసమేరా. ఈ రోజు స్వాతంత్ర దినంరా. ఈ మంచి రోజున స్వాతంత్రం కోసం పాటుపడిన ఒక నాయకుడి గురించి మీరు తెలుసుకోవాలరా. ఇలా చూడండి, చూసారా? ఈయనెవరో తెలుసా? ఓ తెలిసే, ఈయనగా పోలీసులు వెతుకుతున్నారు. ఏంట్రా అంటున్నావు? ఈయన నల్లమల్లి ఏరియా నక్సలైట్ లీడరు. మీసాలు పెంచుకున్న ఒకే ఒక కారణంతో భారతీయాన్ని నక్సలైట్ గా మార్చేశారా? ఇటువంటి పాపపు మాటలన్నీ వినకూడదని రెండు చెవులు గట్టిగా కండువాతో కట్టేసుకున్నారా భారతీయారు? కూడా చిరంజీవిలాగా పార్టీ పెట్టావా? అందులో నన్ను చేర్చుకో. రే, నేనెక్కడ పార్టీ పెట్టాను? జెండాని ఎగరేశావు, జనాల్ని కూడగట్టావు. అరే దుర్మార్గుడా, మందు కొడితే నీకు జాతీయ జెండాకు పార్టీ జెండాకు తేడా తెలియడం లేదా? అదంతా నాకు తెలీదు. నీ పార్టీలో నేను ఖచ్చితంగా చేరాల్సిందే. నాకు హోమ్ ఇవ్వాల్సిందే. నీకు హోము కాదురా, హోమగుండం చేస్తా. బ్రహ్మాండంగా ఇన్వెస్టిగేట్ చేసి పట్టేశారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ కొంచెం పొట్ట తగ్గించుకోండి, లేకపోతే మీ షూని మీరే చూసుకోలేరు. ఏమిటండి, దొంగ VCDలు ఏమీ దొరకలేదా? థియేటర్కు బయలుదేరారా? వెంకట్రామయ్య, ఈ అగ్రహారంలో అన్యాయం జరుగుతోంది. ఏం జరుగుతోంది? వాడెవడో స్వామి IPS అట. దొంగలించబడినవి గంటలో కనిపెడతా అట. వాళ్లే తీసి మనకు అప్పగిస్తున్నారా, లేదా పోలీసులు దొంగలకైతే లింక్ ఉందనే సందేహంగా ఉంది. కనిపెడితే ఒక తప్పు, కనిపెట్టకపోతే ఇంకో తప్పు. మీలాంటి వాళ్ళని సెంటర్ చూసి గుద్దేయాలి. ఎక్కడైనా గుద్దు. పోలీసు కుక్కలు కనిపెట్టడానికి ఒక రోజు పడుతుంది, మరి ఒక గంటలో కనిపెట్టడం ఎలా సాధ్యం? పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఒక గంట ఎందుకు, ఒకే ఒక్క నిమిషంలో నిన్ను పోటా చట్టంలో లోపల దోసేయగల తెలుసా? ఎలా వీలవుతుందయ్యా? నీ చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే చాలు, అరెస్ట్ చేయరు. ఏ ఆయుధం లేదయ్యా. ఇదిగో ఉంది. ఆహా, ఆయుధం ఉంది, అరెస్ట్ చేయండి. ఆహా, కంప్లైంట్ చేసిన వెంటనే గబగబా అరెస్ట్ చేస్తున్నాడు. ఆహా, మొత్తానికి ఎలాగైతేనే ఈ విజయవాడ సెంటర్ లో మీసం మిలేసే మగాడు తయారయ్యాడు. సైలెన్స్. ఆలయ ప్రాంగణంలో ఏమిటి గొడవ? మన అగ్రహారం గుడికి కొత్తగా ఒక ఏనుగురు కొన్నాం. ఉన్నారా? శబాష్. ఇక ఫ్రీ టైంలో దాన్ని ప్రతి కొట్టుకి తీసుకెళ్లి అడుక్కునేలా చేస్తారా? అది కాదు నాయన, అదేమిటి సమస్య? మన గుళ్ళో విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ ఏనుక్కి నామాలు పెట్టాలా, అడ్డనామాలు పెట్టాలా అన్నదే సమస్య. ఆహా, మొదలు పెట్టారా? ఈ మేటలా ఏనుక్కి తెలుసునా? ఏనుక్కి 5వ తెలివేగా, దానికి ఎలా తెలుస్తుంది? దానికి మాత్రమే 5 తెలివి. ఏమిటి అనేది? సైలెన్స్. అడ్డనామం పెట్టాలా, నిలువు నామం పెట్టాలా అని ఆర్గ్యూ చేస్తున్నారే. ఆ ఏనుక్కి ఒక షర్టు వెయ్యాలనే ఆలోచన వచ్చిందా మీకు? ఏంటి, మనం ఎన్నో తెలుగు సినిమాలు చూసాం కదా, వాటిలో ఏనుగులు ఎంత పెద్ద షర్ట్లు వేసుకున్నాయి. ఇలా చూడు బాబు, నువ్వు మా పక్కో వాళ్ళ పక్కో అది ముందు తేల్చి చెప్పు. ఆంటీ, శివకేశవులు ఒకటే, అది కాదన్న వాడి నోట మట్టే నమ్మిన వాణ్ణి నేను. అందుకని మెళ్ళో రుద్రాక్షను, నుదుట నామాన్ని పెట్టుకున్న వాణ్ణి నేను. నాకు 2 ఒకటే. మీరు అడ్డనామం పెడతారో నిలువు నామం పెడతారో తర్వాత విషయం. ఇంకా సేపట్లో ఏనుగు పేడ వేయబోతోంది, దాన్ని ఎవరు ఎత్తుకుంటారో ఎత్తుకోండి. జాతి భేదాలు లేవు. పంతులు గారింట్లో చక్కెర పొంగల్ తిన్నాను, రెడ్డి గారి మెస్లో భోంచేశాను, బిర్యానీ తిన్నాను, రహీం బాయ్ కొట్లో మాంసం కొన్నాను, రెడ్డి గారి కొట్లో అప్పు తీసుకున్నాను. ఏంటయ్యా జాతి భేదాలు లేవంటే మేమెలా ఒప్పుకుంటాం? ఆహా, నన్నే ఆలోచించేలా చేస్తున్నారే. అయ్యా దండాలయ్యా. ఏంట్రా గొడుగు రిపేరు? నా కొడుకు బాగా చదువుకోవాలండి, కానీ బడిలో చేర్చుకోమంటున్నారా? చేర్చుకోనంటున్నారా? అయ్యవారికి నమస్కారం. నమస్కారం. ఈ కుర్రవాడు పేదింటి పిల్లవాడు, చక్కగా చదువుతాడు, ఒక సీట్ ఇవ్వండి. వీడిని కాన్వెంట్ లో చేర్చుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? వీడి పేరెంట్స్ చదువుకొని ఉండరే. అయితే ఓ పని చేయండి, ముందు వీళ్ళ పేరెంట్స్ సీట్ ఇవ్వండి. వాళ్ళు చదువుకుని డిగ్రీ సంపాదించిన తర్వాత వీడికి సీట్ ఇవ్వండి. ఏమిటి పంతులు ఏదేదో నిజమే మాట్లాడుతున్నాను. చదువుకునేది ఈ కుర్రవాడే. వీళ్ళ అమ్మా నాన్నలకి 40 ఏళ్ళు దాటే. ఈ వయసు వాళ్ళు ఎలా చదువుకుంటారు? పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే ఇంట్లో హోంవర్క్ చెప్తారు. అప్పుడు మీరెందుకు ఇక్కడ చైర్ వేసుకుని మాస్టర్ అని పేరుతో కూర్చున్నారు? ఇలారా, ఏంటి ఇక్కడ చేర్చాలంటే డొనేషన్ ఇవ్వాలయ్యా? ఓకే, అది ఉన్నవాడి దగ్గర తీసుకోండి. ఇతను పేదవాడు, బాగా చదువుకునేవాడు, ఒక సీట్ ఇవ్వండి. ఇలాంటి వాడు చదివి ఏం ఉద్ధరిస్తారయ్యా? పిల్లల విజ్ఞానమే దేశ భవిష్యత్తు అని చెప్పిన అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకుని ఒక పేదవాడి చదువు కార్డుగా నిలుస్తున్నావే, ఇది అన్యాయం. ఏమయ్యా, వీళ్ళు చొక్కాలు వేసుకొని జాతయ్యా? అయితే చొక్కాయే మీకు సమస్య. అలాగే అనుకో. అది ఇప్పుడే సాల్వ్ చేస్తాను. ఏమిటయ్యా ఇది? తమ్ముడు చేతులు పైకెత్తు. చేరి కిందకు రా. షర్టు ఇలాంటి వాడికే కావాలి. షర్టు షర్టు వచ్చేసింది. ఇప్పుడు సీట్ ఇవ్వండి. ఏమయ్యా, చొక్కా వేస్తే సరిపోతుందా? ప్యాంట్ కూడా ఎదురు చూస్తున్నారా? సరే, దీన్ని ప్యాంట్ చేయమంటారా? సీట్ ఇస్తాలేవయ్యా, ఇస్తాలే. ఇదిగో అయ్యారు, నా కొడుకు సీట్ దొరికిందండి. సీటు దొరికింది, షర్టు దొరికింది. ఏం చెప్తే దొరికిందండి? నిజం చెబితే
భోగి అనే పేరుతో అడ్డమైనవి తగలబెట్టి కార్బన్ మోనాక్సైడ్ డయాక్సైడ్ కలిపి పొల్యూషన్ తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఓజోన్ లేయర్కే బెజ్జం పెట్టేశారు. ఇంకా దేనికి బెజ్జం పెట్టబోతున్నారో? ఆంటీ ఆగండి, మావయ్య గారు పడుకునే చాపలా ఉంది, దీన్ని తీసుకెళ్లి మంటలో వేయబోతున్నారా? పాతబడ్డది మావయ్య నోరు మీరా పడుద్దాయి. అది కాదు, లేని వాళ్ళకి ఇస్తే వేసుకుని పడుకుంటారు కదా, ఇవ్వండి. తప్పుకోరా అప్రాచుడా. ఒక్క నిమిషం ఆగండి. గొడవ చేస్తున్నావు. మీరేది మంటలో వేయబోతున్నారు? పాత గుడ్డలయ్యా. అవి మీకు పాతవి, వీళ్ళకి కొత్తవి, వీళ్ళకిస్తే కట్టుకుంటారు. పాత గుడ్డలు మంటలోనే ఇస్తేనే కదా మంచిది. పాత గుడ్డలు వదిలేయటం, కొత్త గుడ్డలు కట్టుకోవటం అదే కదా భోగి. ఆ, ఆ, అయితే ఏవి పాతవైనా సరే తీసుకొచ్చి మంటలో పడేయచ్చా? బేషుగ్గా. బుద్ధిగా రానాయనా. రేయ్, ఏం చేస్తున్నావురా? ఈ జిల్లాలోనే ఎంతో పాత శాల్తీ ఇదే. దీన్ని తీసుకెళ్లి మంటలో వేసి నేను భోగి పండుగను ఆనందిస్తాను. హో! రేయ్, అతను ఏం చేయకురా. ఏ? అతను మా అన్నయ్య. అన్నయ్య లేదు, కన్నయ్య లేదు. మీ చేతిలో ఉన్న బట్టలు ముందు కింద పడేయండి, అప్పుడే ఇతను నేను మంటల్లో వేయకుండా ఉంటాను. ఆ, పిల్లలు మీకు కావాల్సినవి తీసుకోండి. థ్యాంక్స్ మావా, ఒక మంచి పని కోసం మిమ్మల్ని యూజ్ చేసుకున్నాను. భయపడకండి, మిమ్మల్ని మంటలో వెయ్యను. పదండి, మన ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగుదాం. పదండి పదండి, కళ్ళు తెరవండి. ఆ, రే, ఇది ఆల్రెడీ డెడ్ బాడీ 2 రోజులు అయ్యిందిరా. మీరు తొందరపడి భోగి పండుగ చేస్తున్నారు. రే, మీకు సంక్రాంతి లేదు కదరా. ఆపండి, ఇంకా ఎంతకాలం ఇదే వాయిస్తూ ఉంటారు? ఇప్పుడు యూత్ కి తగ్గట్టుగా మంచి రిథమిక్ లో కొట్టండి. రండి రండి, మీరు ఉండి తిని వెళ్ళాలి. నాకు ఈ రోజు కడుపేమి బాగులేదు. అప్పుడు తిని ఒక పక్కగా ఉండి వెళ్ళండి. రామకుంటూ ఏం మాట్లాడుతున్నాడు చూసావా? వెంకట్రామా, ఆ, వెంకట్రామా, ఏంటి? ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు. లేదు మావా, నాకు ఇక్కడ ఒక కార్యం ఉంది. కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళరా. వద్దులే మావా, ఆ రోజు అలా చేసినందుకు కోపంగా అది లేదా? వదిలేరా, అది ఎప్పుడో మర్చిపోయాను. కాసేపు ఇటు వచ్చి కూర్చో. మంగమ్మ, కాస్త నీళ్లు తీసుకురా. మంగమ్మ ఎవరు? మీ ఇంటావిడ? మంగమ్మ వంటావిడే. ఆ. అప్పుడప్పుడు మా ఆవిడ కూడా అవుతుంది. చెంబు చాలా సొట్టలు పడింది. వెళ్ళు లోపలికి. చదువుకుంటున్నాడే తమ్ముడు ఎవరు? నా కొడుకే. ఆ. కొద్ది రోజుల తర్వాత యూఎస్ వెళ్తాడు. ఉయ్యూరు సంతకా? లేదు, యునైటెడ్ ఆ, స్టేట్స్. షూ తుడుస్తున్నాడే, ఇతనెవరు? వీడు మంగమ్మ కొడుకు. వాడు స్కూల్కి వెళ్ళేదాకా వాడి షూ తుడుస్తాడు. ఆ తర్వాత? నేను ఆఫీస్కి వెళ్ళే వరకు నా షూ తుడుస్తాడు. ఆ తర్వాత ఆంటీ షూ తుడుస్తాడా? ఇద్దరు పిల్లలకి ఒకటే వయసు, వీడిని కూడా చదివిస్తే ఏమిటయ్యా? వీడిని చదివిస్తే పని ఎవరు చేస్తారు? ఓయ్, విద్యార్థుల విజ్ఞానం కోసం నేటి బాలలే రేపటి పౌరులను చాటి చెప్పిన ఎంతో మంది మహానుభావులు పుట్టిన దేశమయ్యా ఇది. ఇటువంటి దేశంలో ఒక కుర్రాడు చేత షూ తుడిపిస్తున్నావే, ఇది చైల్డ్ లేబర్ తెలుసా? ఏయ్, వాడు చదువుతాడు, వీడు తుడుస్తాడు. ఈ ఇంట్లో ఇదే చట్టం. ఏయ్, లేవరా, నిన్ను నేను చదివిస్తానురా. నీకు ఏ చదువు అంటే ఇష్టం? లా. ఆరి దుర్మార్గుడా, ఒక న్యాయాధిపతి చేత అన్యాయంగా షూ తుడిపిస్తున్నావే. లాలో నీకు ఎలా అంటే ఇష్టం? సివిల్ లా, కంపెనీ లా, క్రిమినల్ లా? షకీలానా? మిడ్ నైట్ మసాలా చూపించి వాణ్ణి కూడా చెడగొట్టావే. ఆహా, మొట్టమొదటిసారిగా ఒక కులాంతర వివాహానికి నన్ను పురోహితుడిగా పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. తప్పుకోండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూడాలి. ఆ, ఆ, ఏంటిది? పెళ్లి కూతురు గాడిదలా ఉంది. గాడిదేనండి పిల్ల. గాడిదే పిల్ల. ఏంటిది? జాతి కాని జాతి చేసుకోవచ్చు, మతం కాని మతాన్ని చేసుకోవచ్చు, కానీ నువ్వు అడ్వాన్స్ గా వెళ్ళి మనిషికి జంతువుకి కనెక్షన్ ఇస్తున్నావు కదా. 2 సంవత్సరాలు వానాలు లేవు, ఆ. శాంతి చేయాలని తొండకి కప్పకి పెళ్లి చేశారు కదా. ఇదేం సాంప్రదాయం అండి? ఆ? ఆ, ఒక సింహాన్ని పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టు. తినేస్తుంది. తెలుసు కదా, ఎందుకురా ఇలా మూఢనమ్మకాలతో కొట్టుకుంటున్నారు? కొబ్బరికాయతో బుర్ర పగల కొట్టుకుంటున్నారు. రక్తం వస్తే దైవద్రోహం అంటున్నారు. గొర్రె, మేక, కోడి, గోవు అంటూ మనిషిని తప్ప అన్నిటినీ నరికి పారేస్తున్నారు. ఆఖరికి అంతా కలిపి మింగేసేది మీరే. ఏంట్రా ఇది? డబ్బు తీసుకున్నావు కదా, తాళి కట్టించోయా. ఈ బెదిరింపులకి ఏమీ తక్కువ లేదు. హ, తీసుకో తాళి. మంత్రం చదువు. మంత్రమా? ఆ జింగాలక్కడి డాంకి, ఆ చేసుకోవే పెళ్లి, ఆ వేసుకోవే తాళి, ఆ జింగాలక్కడి డాంకి. ఇది మంత్రంలో లేదా? ఆ, ఈ గాడిద కొడుకు పెళ్లికి ఈ మంత్రం చాలరా. కట్రా తాళి. హే నరసింహస్వామి నిరా నీ భరతం పడతారా. హే నరసింహస్వామి నిరా నీ భరతం పడతారా. గాడి తన్నింది, తగలరా చూడ తగిలిందయ్యా. పంచకళ్యాణి పంచకళ్యాణ్ అయ్యిందయ్యా. మీరందరూ కలిసి దానికి మ్యారేజ్ ప్లానింగ్ చేశారు, అదేమో వాడికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసిందయ్యా.